కనీసం పిల్లల కోసమైనా తాగండి మేడం. మీరేం తీసుకోవడం లేదని తెలిస్తే బాధపడతారు కదా. నాకు తెలుసు మేడం, పిల్లల కోసం మీరేదైనా చేస్తారు. కానీ ఏం లాభం? వాళ్ళని సంతోషంగా చూసుకోలేకపోతున్నాను కదా. స్వీటీ కాంపిటీషన్లో ఎంతో కష్టపడి సాధించిన ఆ షీల్డ్ని పగలగొట్టేశారు. అసలు పిల్లల విషయంలో వాళ్ళు ఇంత కఠినంగా ఉండాల్సిన అవసరం ఏముంది? మీరేం బాధపడకండి, ఆ షీల్డ్ని నేను అతికించేశాను. మిమ్మల్ని ఓదార్చడానికి పిల్లలే నన్ను పంపించారు. అవునా? అవును మేడం. మీ కళని పక్కన పెట్టిన మీరు పిల్లల కోసం డాన్స్ నేర్పించారు. ఈరోజు స్వీటీ డాన్స్ కాంపిటీషన్లో విన్ అయ్యేలా చేశారు. మీరు చాలా గొప్పవారు మేడం. లేదమ్మా, నేనేం గొప్పదాన్ని కాదు. నా కళ్ళెదురుగా పిల్లలు కష్టపడుతున్నా కానీ ఏమీ చెయ్యలేని పాపిష్టిదాన్ని. అలా అనద్దు మేడం. ఖచ్చితంగా మీరు పిల్లల్ని ప్రేమగా చూసుకునే రోజు వస్తుంది. అవును ఝాన్సీ, నువ్వు ఆ షీల్డ్ని నిజంగానే అతికించావా? పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు మేడం. అమ్మయ్యా, చాలమ్మా. నా మనసులో ఉన్న భారం పూర్తిగా దిగిపోయింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అవును మేడం, ఈ వయసులో కూడా జ్యూస్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే మీరంటే ఆయనకి ఎంత ప్రేమో. యు టూ ఆర్ వెరీ రొమాంటిక్. యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇప్పుడే ఇలా ఉన్నారంటే మీ పెళ్ళైన కొత్తల్లో మీరెంత రొమాంటిక్గా ఉండేవారో. ఊరుకో ఝాన్సీ. అబ్బో సిగ్గే. మీరెంత అన్యోన్యంగా ఉంటారో మీ సిగ్గే చెప్తుంది మేడం. ఝాన్సీ, చీకటి కమ్ముకున్న మా కుటుంబంలోకి వెలుగులు నింపడానికే నువ్వు వచ్చావనిపిస్తుందమ్మా. నా కొడుకుని నాకు దూరం చేసిన ఆ దేవుడే వాడి పిల్లల్ని నీ ద్వారా నా దగ్గరికి పంపించాడేవో అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నువ్వు నాకు ఈ ఇంటి దేవతలా కనిపిస్తున్నావు. అయ్యో మేడం, అంత పెద్ద మాటలు ఎందుకు? అవును ఝాన్సీ, ఈ మధ్య మా వదినకి మతి భ్రమించిందిలే. అందుకే తలాతోక లేకుండా మాట్లాడేస్తుంది. ఏంటి వదిన ఇది? దేవత అని పొగిడేస్తున్నావు? పోనీ ఈ ఇంటి గార్డెన్లో తనకొక గుడి కట్టించలేకపోయావా? రోజు ఈ మహాతల్లికి పూజ చేసి హారతిచ్చి కొబ్బరికాయ కొడుదు గాని. మృణాల్ని, విషయం తెలియకుండా మాట్లాడొద్దు. ఏంటి? అయినా నాకు తెలియందే ఉంది. అది మేడం, దారిన పోయే దరిద్రం ఇంట్లోకి వచ్చినట్టు ఇది మన ఇంట్లోకి వచ్చిందేంట్రా అని మేం ఫీల్ అవుతుంటే నువ్వేమో దీన్ని దేవత అని ఆకాశానికి ఎత్తేస్తున్నావు. అసలేమైంది నీకు? పిల్లలతో గంతులేయడం, దీని మీద ప్రేమలు కురిపించడం, అసలు ఇదంతా ఏంటి? నీకు బుర్ర పనిచేయడం లేదా? లేదంటే ఈ ఝాన్సీ నువ్వింకొక్క మాట మాట్లాడావనుకో మర్యాదగా ఉండదు. అసలు నీకేం తెలుసని నువ్వు ఝాన్సీని బాధ పెడుతున్నావు? మేడం మేడం ఆవేశపడకండి మేడం, ప్లీజ్. నువ్వు ఉండు ఝాన్సీ. ఏంటి వదినా, ఝాన్సీ ఏదో గొప్ప పని చేసిందనిలాగా మాట్లాడుతున్నావు? తనేమన్నా ఇంట్లో వాళ్ళకి ఊపిరి పోసిందా ఏంటి? ఊపిరిలాంటి ఈ ఇంటి పరువు కాపాడింది. సిల్లీగా మాట్లాడొద్దు వదినా. తను ఈ ఇంటి పరువు కాపాడ్డమేంటి?
మన కుటుంబం మీద కేసులు పెట్టి బురద చల్లాలని చూస్తుంటే. అని నువ్వనుకుంటున్నావు, కానీ అసలు నిజం తెలిస్తే నువ్విలా మాట్లాడవు. వద్దు మేడం, చెప్పొద్దు మేడం, వద్దు. ఏం కాదులే ఝాన్సీ, చెప్పనివ్వు. నువ్వు వెలగబెట్టిన ఆ ఘనకార్యమేంటో నాకు తెలియాలి కదా. నీ మీద పెట్టిన కేసుని మొన్న ఝాన్సీ ఎందుకు వెనక్కి తీసుకుందనుకుంటున్నావు? నాకు భయపడి. అని నువ్వు అందరికీ చెప్పుకుంటున్నావు. నేను చెప్పుకోవడం ఏంటి? అదే నిజం. తను ఫేక్ కేసు పెట్టింది కాబట్టి ఎక్కడ తనని ఇంటి నుంచి పంపించేస్తామో అని కేసు వెనక్కి తీసుకుంది. అది ఫేక్ కేసు కాదు, పిల్లల్ని బెదిరించడం నిజం. దాని వెనుక ఈ ఇంట్లో వాళ్ళ హస్తం ఉన్నది వాస్తవం. అసలు ఝాన్సీ నీకు భయపడుతుందని ఎలా అనుకున్నావు? తను ఏ రోజు నీ ముందు తగ్గి మాట్లాడలేదు. అలాంటిది నీకు సారీ చెప్పిందంటే నీకు అర్థమై ఉండాలి కదా. పద్మ చేసిన తప్పు కప్పిపుచ్చడం కోసం ఝాన్సీ అందరి ముందు తలదించుకుంది. మీరు ఎన్నన్నా కానీ తను మౌనంగా భరిస్తుంది. ఏమంటున్నావు వదినా? పద్మ తప్పు చేయడం ఏంటి? అసలేం జరిగిందంటే, పిల్లల్నే కాదు, మృణాలిని కూడా ఇంట్లో ఉండకూడదు అనుకున్నాను. పద్మ చేసిన తప్పు బయటపడితే ఈ ఇంటి పరువు పోతుంది. మావయ్య భరించలేరు. ఆయన గుండెక్కడ ఆగిపోతుందేమోనని నేను కూడా భయపడ్డాను. అందుకే ఈ కేసు వాపస్ తీసుకోమని ఝాన్సీని బతిమలాడాను. మావయ్య గురించి, ఈ కుటుంబం గురించి ఆలోచించి తను కేసు వెనక్కి తీసుకుంది. ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని తీస్తుందనుకుంటున్న ఝాన్సీనే వాటిని నిలబెట్టింది. అలాంటి తనని ఇంకోసారి తక్కువ చేసి మాట్లాడితే మాత్రం బాగోదు మృణాల్ని. నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. మనకి పిల్లలు పుట్టడం లేదని నీకు విడాకులిచ్చి నన్ను ఇంకో పెళ్లి చేసుకోమని ఎంతోమంది చెప్పారు, కానీ నేను వినలేదు.